నమస్తే, నేను డాక్టర్ కృష్ణమోహన్ యార్లగడ్డ. నేను బెరాట్రిక్ సర్జన్గా అమోర్ హాస్పిటల్ హైదరాబాద్లో ఉన్నా. అయితే ఈరోజు అసలు బరువు గురించి మాట్లాడాలనుకుంటే చాలామంది చాలా రకాల ప్రయోగాలు చేస్తుంటారు. బరువు తగ్గాలనుకుంటారు. ఆ బరువు తగ్గడం కోసం రకరకాల వ్యాయామాలు, జిమ్లు, డైట్లు, ఒకటేమిటి 100 రకాలుగా ప్రయత్నిస్తూ ఉంటారు. అయినా కూడా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే వచ్చేటప్పుడేమో బరువు చాలా ఈజీగా వచ్చేస్తుంది. అదే పోగొట్టుకోవాలనుకుంటే అది 1/2 కిలో లేకపోతే 1/2 గ్రాము లాగా పోతూ ఉంటుంది. సో ఈ బరువు తగ్గించుకున్నప్పుడు డైట్ డెఫినెట్గా ఇంపార్టెంటే, అలాగే వ్యాయామం కూడా డెఫినెట్గా ఇంపార్టెంటే. వీటన్నిటికంటే నేను అనుకునేది బిహేవియరల్ మోడిఫికేషన్ కూడా చాలా అవసరం. అంటే ఏంటి, మన ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అనేది జాగ్రత్తగా వాడాలి. జనరల్గా మనకి స్ట్రెస్ పెరిగినప్పుడు మనకు తెలియకుండానే ఎక్కువ తినేస్తాం, జంక్ ఫుడ్ కూడా ఎక్కువ తింటాం. సో స్ట్రెస్ అనేది తగ్గించుకునే మార్గాలు ముందు ఆలోచించాలి. దానికి సపోజ్ మీరు బాగా వ్యాయామం చేసి బాగా డైటింగ్లు చేసి అయినా కూడా నేను తగ్గట్లేదు అనుకుంటుంటారు. అంటే మీ స్ట్రెస్ లెవెల్స్ చాలా ఎక్కువ ఉంటాయి. స్ట్రెస్ అంటే ఏంటి, కార్టిసాల్ అనే హార్మోను బాడీలో పెంచేస్తుంది. ఎంత కార్టిసాల్ పెరిగితే అంత స్ట్రెస్ పెరగడం, దానికి తగ్గట్టుగా మనకు తెలియకుండానే ప్లెజర్ ఈటింగ్లోకి వెళ్ళిపోతాం. ఆ స్ట్రెస్ని అధిగమించడం కోసం ఏదో ఒకటి తింటూ ఉంటాం. ఈ తినడం అనేది నాన్ స్టాప్గా జరుగుతున్న ప్రక్రియ. దానికి తోడు రకరకాల ఈటరీస్, రకరకాల జంక్ ఫుడ్స్, వెరైటీ ఆఫ్ మనం చూస్తున్నాం కనుక సో దీనికి లిమిట్లెస్గా అయిపోతూ ఉంటుంది. సరే, కష్టపడి కొన్ని వ్యాయామం చేసి అట్లాగే కాస్త డైటింగ్ అన్నీ చేసినా కూడా చాలామంది బరువు అంతా తగ్గాం కానీ కొంత పొట్ట తగ్గట్లేదు అంటుంటారు. పొట్ట ఎందుకు తగ్గదు అంటే మీరు నిద్రపోకపోతే పొట్ట తగ్గదు, టైంకి నిద్రపోకపోతే. అంటే ఏంటి, మీ కార్టిసాల్ 0 అయిపోతుంది సూర్యాస్తమయం నుంచి 4 గంటల్లో. అంటే 10 గంటలకి పడుకోవాలి. నేను తెల్లవారుజామున 3ంటికి పడుకుంటున్నాను కానీ 8 గంటలు పడుకుంటున్నానంటే సర్కాడియన్ రిథమ్కి అది ఎగనెస్ట్గా మీరు పనిచేస్తున్నారు. అందువల్ల మీకు పొట్టపోదు. సో ముందు కావాల్సింది నిద్ర. డెఫినెట్గా 10 లేదా 11 గంటలకల్లా అందరం పడుకోవాలి. అలాగే టైంకి తినాలి. ఉదయం 8, మధ్యాహ్నం 2, రాత్రి 8. అలాగే రోజు 3 లీటర్ల నీళ్లు తాగాలి. అట్లాగే 45 నిమిషాల వ్యాయామం కూడా అవసరం. ఇవన్నీ చేస్తున్నాం, చాలా చేసేసాము, అయినా కూడా తగ్గట్లేదు అంటే మీ హార్మోన్స్లో ఏదో ప్రాబ్లం ఉంటుంటుంది. అంటే ఏంటి, గ్రెలిన్ అంటే హంగర్ హార్మోన్. ఈ హంగర్ హార్మోన్ ఎంత ఎక్కువగా ఉంటే బాడీలో మనం అంత ఎక్కువగా తింటూ ఉంటాం మనకు తెలియకుండానే. ఇదంతా మీ బ్రెయిన్లో ఉన్న హైపోథలామస్ చేసేటువంటి మ్యాజిక్. సో అది అర్థం చేసుకొని ముందు మనం ఎమోషనల్ ఇంటెలిజెన్స్ని బిల్డ్ చేసుకోవాలి. ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అంటే ఏంటి, ఒక ఆలోచన మనం పెట్టుకున్నప్పుడు కుటుంబంతో డిస్కస్ చేయడం కానీ లేదా మీకు మీరు అనలైజ్ చేసుకోగలడం కానీ జరగాలి. అందుకనే లైఫ్ కొంచెం పీస్ఫుల్గా ఉండాలంటే కొంతమంది ఫ్రెండ్సు, అట్లాగే కొంతమంది రిలేటివ్సు, అలాగే మీ రెగ్యులర్ దినచర్యలో కూడా కొంత వెరైటీ, ఇవన్నీ కూడా మనం జొప్పించుకోవాల్సిన అవసరం ఉంటుంది. అప్పుడు ఈ స్ట్రెస్ లెవెల్స్ అనేవి బ్యాలెన్స్ అవుతాయి. కార్టిసాల్ బ్యాలెన్స్ అవుతుంది. కార్టిసాల్ బ్యాలెన్స్ అయితే మెలటోనిన్ బ్యాలెన్స్ అవుతుంది, అంటే నిద్ర హార్మోన్. అప్పుడు మీకు నిద్ర వస్తుంది. మీరు పడుకునే ముందు మొబైల్ చూస్తూ కూర్చున్నా, లేకపోతే ఫోన్ మాట్లాడుతున్నా, టీవీ చూస్తున్నా, జనరల్గా ఈ మొబైల్ నుంచి ఇన్ఫ్రారెడ్ రేస్ వచ్చి కార్నియా మీద ఎఫెక్ట్ పడటం వల్ల మెలటోనిన్ తగ్గిపోతుంది. అప్పుడు నిద్ర రాదు. అందుకని 10ంటికో 11ంటికో పడుకోవాల్సిన వాళ్ళు 1 గంటకో 2ంటికో పడుకోవడం మొదలు పెడతారు. అలాగే నైట్ డ్యూటీలు చేస్తుంటారు కొందరు. సో నైట్ డ్యూటీ చేసినప్పుడు తప్పనిసరి అయినప్పుడు జాబ్కి ఫుడ్ అనేది, డిన్నర్ అనేది సూర్యాస్తమయం లోపు చేయాలి. అంతేగాని సూర్యాస్తమయం తర్వాత చేస్తే మీకు అనుకున్నటువంటి రిజల్ట్స్ రావు. అంటే బేసికల్గా వెయిట్ తగ్గరు, వెయిట్ పెరుగుతూనే ఉంటారు.
సో ఈ జాగ్రత్తలు కనుక పాటించగలిగితే డెఫినెట్గా బరువు తగ్గడానికి అవకాశం ఉంది. అట్లాగే ఈ బరువు తగ్గడానికి రకరకాల ఇంజెక్షన్స్ కూడా వచ్చాయి ఇప్పుడు. సిమాగ్లూటైడ్, టిర్జిపిటైడ్, అట్లాగే కొత్తగా రిటాట్రోట్రైడ్, ఇట్లా రకరకాల ఇంజెక్షన్స్ వచ్చాయి. సో ఇవన్నీ కూడా మీకు ప్యాంక్రియాటైటిస్ హిస్టరీ లేకపోతే, థైరాయిడ్ క్యాన్సర్ లేకపోతే, అట్లాగే గ్లాకోమా ఇష్యూస్ మీకు లేకపోతే అప్పుడు మాత్రమే తీసుకోవాలి. అంతేగాని ఓవర్ ది కౌంటర్ కొనుక్కోవడము, లేకపోతే ఎవరు పడితే వాళ్ళు రాసేస్తే తీసేసుకోవడము చేయకూడదు. సో వీటన్నిటికీ కూడా కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి. అందుకని డాక్టర్ని సంప్రదించిన తర్వాత దానికి సంబంధించినటువంటి డోసెస్ తీసుకోవచ్చు. ఎందుకంటే ఇవన్నీ బేసికల్గా ముందు డయాబెటీస్ కంట్రోల్ కోసం అని చెప్పి వచ్చినటువంటి డ్రగ్స్. అయితే దాంట్లో ఉన్న మెటబాలిక్ ఎఫెక్ట్ చూసిన తర్వాత వెయిట్ లాస్ కూడా జరుగుతుంది కనుక, వెయిట్ లాస్ ఎందుకు జరుగుతుంది? బేసికల్గా GLP-1 అనేటువంటి హార్మోన్ని ప్రొడ్యూస్ చేస్తున్నాం. సో GLP-1 ఎప్పుడైతే ప్రొడ్యూస్ అయిందో లోపల ఎక్సెస్గా GLP-1 వచ్చినప్పుడు ఆకలి తగ్గిపోతుంది. సెటేటరీ హార్మోన్ GLP-1 అనేది. ఎప్పుడైతే సెటేటరీ హార్మోన్ అంటే ఏంటి, నాకు చాలు లేకపోతే ముఖం కొట్టేసింది అనిపించే హార్మోన్ ఇది. సో అది ఎప్పుడైతే బాడీలో పెరిగిందో ఇక మనం అక్కడతో ఇది స్లోగా వెయిట్ తగ్గడం జరుగుతుంది. బేసికల్గా మనం తినం, ఇంకా పర్పస్ ఆఫ్ ది మెడిసిన్ కూడా అదే కనుక, సో ఎక్కువ తినబుద్ధి కాదు కనుక ఈ ఇంజెక్షన్స్ తీసుకుంటున్నాం. కానీ ఇవి ఎంతకాలం తీసుకోగలం? సంవత్సరం, 2 సంవత్సరాలు. సో ఎవరైనా సరే 10 లేదా 15 కిలోలు తగ్గాలనుకున్న వాళ్ళు మాత్రమే ఈ ఇంజెక్షన్స్ చేసుకోవాలి. అంతేగాని ఎవరైతే సపోజ్ మీరు ఉండవలసిన వెయిట్ కంటే 30 కిలోలు, 25-30 కిలోలు ఎక్కువగా ఉన్నప్పుడు ఈ ఇంజెక్షన్స్ సరిపోవు మీకు. అప్పుడు బేరియాట్రిక్ ఎక్స్పర్ట్ దగ్గరికి వెళ్ళి మీ హార్మోన్స్ ఎలా ఉన్నాయో చూసుకొని ఆ తర్వాత మీకు తగినటువంటి ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. థ్యాంక్ యూ.